హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి కేవలం 10వ తరగతి పాస్ అయితే చాలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే కొత్త వారు ఎవరైనా వచ్చి ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే గైస్, ఇవన్నీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే మార్చి 5వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ జాబ్కి భారతీయులు ఎవరైనా కానీ అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. అలాగే మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే శాలరీ 21,000 నుంచి 60,000 మధ్యలో మీకు శాలరీ పే చేస్తారు. ఇక వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మొత్తం మనకు 1,161 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. కుక్కు పోస్టులు చూసుకున్నట్లయితే మొత్తం మనకు 444 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మేల్ క్యాండిడేట్స్కి 400 పోస్టులు, ఫీమేల్ క్యాండిడేట్స్కి 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే ఈఎస్ఎం వాళ్ళకి 49 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే కోబ్లర్ ట్రేడ్ చూసుకున్నట్లయితే మొత్తం మనకు 8 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మేల్ క్యాండిడేట్కి 7 పోస్టులు, ఫీమేల్ క్యాండిడేట్స్కి 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే ఈఎస్ఎం వాళ్ళకి 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ట్రైలర్ ట్రేడ్ చూసుకున్నట్లయితే మొత్తం మనకు 21 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మేల్ క్యాండిడేట్స్కి 19 పోస్టులు, ఫీమేల్ క్యాండిడేట్స్కి 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే బార్బర్ ట్రేడ్ పోస్టులు చూసుకున్నట్లయితే మొత్తం మనకు 180 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మేల్ క్యాండిడేట్కి 163 పోస్టులు, అలాగే ఫీమేల్కి క్యాండిడేట్స్కి 17 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. అలాగే మీరు చూసుకున్నట్లయితే ఈఎస్ఎం వాళ్ళకి 19 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే ఫిషర్మ్యాన్ ట్రేడ్ పోస్టులు చూసుకున్నట్లయితే మొత్తం మనకు 236 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మేల్ క్యాండిడేట్కి 212 పోస్టులు, ఫీమేల్ క్యాండిడేట్కి 24 పోస్టులు, అలాగే ఈఎస్ఎం వాళ్ళకి 26 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే స్వీపర్ ట్రేడ్ పోస్టులు చూసుకున్నట్లయితే మొత్తం మనకు 137 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మేల్ క్యాండిడేట్స్కి 123 పోస్టులు, ఫీమేల్ క్యాండిడేట్స్కి 14 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే ఈఎస్ఎం వాళ్ళకి 15 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే పెయింటర్ ట్రేడ్ పోస్టులు చూసుకున్నట్లయితే మొత్తం మనకు 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మేల్ క్యాండిడేట్కి 2 పోస్టులు, అలాగే కార్పెంటర్ ట్రేడ్ చూసుకున్నట్లయితే మొత్తం మనకు 8 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మేల్ క్యాండిడేట్స్కి 7 పోస్టులు, ఫీమేల్ క్యాండిడేట్స్కి 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే ఈఎస్ఎం వాళ్ళకి 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చూసుకున్నట్లయితే మొత్తం మనకు 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మేల్ క్యాండిడేట్స్కి 4 పోస్టులు, అలాగే మేల్ ట్రేడ్ పోస్టులు చూసుకున్నట్లయితే మొత్తం మనకు 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మేల్ క్యాండిడేట్కి 4 పోస్టులు, అలాగే వెల్డర్ ట్రేడ్ పోస్టులు చూసుకున్నట్లయితే మొత్తం మనకు 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. మేల్ క్యాండిడేట్కి 1 పోస్ట్ అనమాట. అలాగే చార్జ్ మెకానిక్ పోస్టులు చూసుకున్నట్లయితే మొత్తం మనకు 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇది కూడా మేల్ వాళ్ళకి. అలాగే ఎంపీ అటెండెంట్ ట్రేడ్ పోస్టులు చూసుకున్నట్లయితే మొత్తం మనకు 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి 2 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. మొత్తం మనకు 1,161 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. గాయస్, ఇవన్నీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. 10th పాస్ అయిన వాళ్ళందరూ అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ వెబ్సైట్లో అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. అలాగే ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. యూఆర్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ గర్ల్స్ అయితే ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. మిగతా వారు కూడా ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 10వ తరగతి పాస్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాలు అయితే ఉండాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఎక్స్ సర్వీస్ మన వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్కి హైట్ చూసుకున్నట్లయితే యువర్ వాళ్ళకి, అలాగే ఎస్సీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకి అయితే 170 సెంటీమీటర్లు అయితే ఉండాలన్నమాట హైటు. అలాగే చెస్ట్ చూసుకున్నట్లయితే చెస్ట్ నార్మల్గా ఉన్నప్పుడు 80 సెంటీమీటర్లు అయితే ఉండాలి. ఒకవేళ బ్రీతింగ్ తీసుకున్నట్లయితే 85 సెంటీమీటర్లు అయితే ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్కి హైట్ చూసుకున్నట్లయితే యువర్ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి అయితే ఈ కేటగిరీ వారికి అయితే 157 సెంటీమీటర్లు అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 162 సెంటీమీటర్లు అయితే హైట్ ఉండాలి బాయ్స్. అలాగే ఫీమేల్కి చూసుకున్నట్లయితే 150 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ చెస్ట్ చూసుకున్నట్లయితే 76 సెంటీమీటర్లు ఉండాలి. బ్రీతింగ్ తీసుకోకముందు
బ్రీతింగ్ తీసుకున్నప్పుడు అయితే 81 సెంటీమీటర్ల అయితే హైట్ ఉండాలన్నమాట. ఇక్కడ గర్ల్స్కి అయితే లేదు, నాట్ అప్లికేబుల్. తర్వాత మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. 1.6 కిలోమీటర్స్ అయితే మీరు 6 మీటర్స్ 30 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మేల్ క్యాండిడేట్స్కి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే 800 మీటర్స్ రేసు 4 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మీరు 10th క్లాసు, బర్త్ సర్టిఫికేట్, తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సబ్మిట్ చేసి ఉంటారు కదా, అవన్నీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారన్నమాట. తర్వాత మీకు ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కుక్ పోస్ట్ చూసుకున్నట్లయితే చపాతీ రైస్ చేయడానికి అయితే మీకు రావాలి. తర్వాత వెజిటేబుల్, తర్వాత దాల్, సాంబార్, ఇడ్లీ ఇలాంటివి అయితే మీరు వంటకాలు అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత మీట్, ఫిష్, ఎగ్, కీరా ఇవన్నీ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇవన్నీ ట్రేడ్ టెస్ట్లు కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. ఈ ట్రేడ్ టెస్ట్లో క్వాలిఫై అయిన వారికి రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేసి మీకైతే ఇక్కడ చూసుకున్నట్లయితే రిటర్న్ ఎగ్జామ్ సబ్జెక్టులు చూసుకున్నట్లయితే మనకు ఓఎంఆర్ సీట్లో అయినా సిబిటీలో అయినా అయితే కండక్ట్ చేస్తారనమాట. మొత్తం మనకు 100 మార్క్స్కి ఎగ్జామ్ అయితే ఉంటుంది. 2 అవర్స్ అయితే కేటాయిస్తారన్నమాట. 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ సబ్జెక్టులు చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్, తర్వాత జనరల్ నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, అనలిటికల్ యాప్టిట్యూడ్, అబిలిటీ టు అబ్జర్వ్ అండ్ డిస్టింగ్విష్ ప్యాటర్న్, ఇవన్నీ అయితే మీకు సబ్జెక్టుల మీద మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే రిటర్న్ ఎగ్జామ్లో ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళని అయితే సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇవ్వారు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే క్వాలిఫైయింగ్ మార్క్స్ 35%, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 33% అయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక లాస్ట్ వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే ఎవరైతే రిటర్న్ ఎగ్జామ్లో క్వాలిఫై తర్వాత ట్రేడ్ టెస్ట్లో క్వాలిఫై ఉంటారో వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి ఫైనల్ లిస్ట్ అయితే చేస్తారనమాట. తర్వాత మీకు జాబ్ రావడం అయితే జరుగుతుంది. ఫైనల్ లిస్ట్లో పేరు ఎవరైతే వస్తుందో వాళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి 10th పాస్ అయిన వాళ్ళందరూ అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి గాయస్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాబట్టి అందరూ వాట్సాప్ ఛానల్లోకి జాయిన్ అవ్వండి. ఎవరైనా మీ బంధువులు మిత్రులు ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. జాబ్ లేక ఖాళీగా ఉన్న వారికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ.